అవసరం ఉంది కదా. నేననేది కొంతకాలం రిలీఫ్ ఇవ్వండి స్టూడెంట్ కమ్యూనిటీకి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి నేను మాట్లాడలేదండి. స్టూడెంట్ కమ్యూనిటీకి కొంతకాలం రిలీఫ్ ఇవ్వండి, ఇస్తే వాళ్ళు సర్దుకుంటారు. అది అది చట్టంలో ఆ వెసులుబాటు. అంటే అక్కడ ఇండియన్ కాన్సులేట్ ఉంది, అది అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు. వెసులుబాటు లేదు. ప్రెటీ రిజిడ్ సిస్టమ్. ఇమ్మిగ్రేషన్ వయలేషన్స్ వెరీ సీరియస్ గా ఉంటాయి ఇక్కడ. చిన్న తప్పు ఇమ్మిగ్రేషన్ రిలేటెడ్, మీకు ట్రాఫిక్ ఫైన్, స్పీడింగ్ పోతే ఓకే, కానీ ఇమ్మిగ్రేషన్ వయలేషన్ ఇస్ వెరీ సీరియస్ ఇష్యూ అనమాట. ఇది ఎప్పుడు ఎలా అంటే మీకు గ్రీన్ కార్డ్, H1B, వీసా స్టాంపింగ్, ఇవన్నీ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఇఫ్ యూ వయలేట్ ఇమిగ్రేషన్ లాస్ ఆర్ యూ గెట్ కాట్. ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. మీ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ 20-25 ఇయర్స్ తర్వాత కూడా దీనికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపుతారు, సెకండరీ ఇన్స్పెక్షన్. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ సీరియస్. ఇమిగ్రేషన్ వయలేషన్స్ అస్సలు వద్దు. స్పీడింగ్ ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కిరణ్ గారు, అంటే పరిస్థితి ఇంతగా దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. అంటే మీడియాలో ఎగ్జాగరేషన్ ఉందని ఒక వెర్షన్. ఎగ్జాగరేషన్ కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పిల్లాడు చనిపోవడం కళ్ళ ముందు కనిపించింది, అదైతే ఎగ్జాగరేషన్ కాదు కదా. సో పిల్లాడు ఎక్కడ చనిపోయాడు అనేది ఐడెంటిఫై అయ్యింది కదా న్యూయార్క్. పిల్లలు అంటే జనరల్గా వీటి ఇంపాక్ట్ అండి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఇంపాక్ట్ ఏంటంటే పక్కన పిల్లల మీద పడుతుంది. అరే మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో ఎలాగా అని. ఖచ్చితంగా ఇప్పుడు దిస్ ఇస్ హై టైమ్ ఇండియన్ కాన్సులేట్ హ్యాస్ టు ఇంటర్వీన్. అక్కడ ఉన్న మరి హై కమిషనరు, అంబాసిడరు ఎవరో ఇంటర్వ్యూన్ అవ్వాలి, వెళ్ళాలి, యుఎస్ కాన్సులేట్కి వెళ్ళాలి, మాట్లాడాలి. అంటే దౌత్యపరంగా కొంత ఏదో కనీసం చేస్తున్నామన్నట్టన్నా కనిపిస్తే వాళ్ళకు భరోసా దొరుకుతుంది కదా కిరణ్ గారు. అంటే మీరు చెప్పింది 100% రైట్ అండి. అంటే మన కౌన్సిలేట్లు, మన ఇండియన్ కౌన్సిలేట్లు పనిచేస్తున్నారు, మన ఇండియన్ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది, ఇవన్నీ ఒట్టి మాటలు సార్. అసలు 100% ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏమి చేయదు సార్. అంటే వేరే వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను డైరెక్ట్గా మాట్లాడని చెప్తానండి. ఇండియన్ గవర్నమెంట్కి అమెరికా నుంచి కిరణ్ తుమ్మల పంపించే డాలర్ల మారక ద్రవ్యము ఇవి పనికొస్తాయి తప్ప దాని మీద మనం ఏం చేస్తున్నాము అనేది ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోదు. పోయిన 20 ఏళ్ళ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ 4-5 కమిషనర్లు ఉన్నారు, కాన్సులేట్లు ఉన్నాయి. కాన్సులేట్లలో వాళ్ళు చేసిన హెల్ప్ ఏంటంటే అండి, తానా టీమ్ స్క్వేర్ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ సర్టిఫికేట్ పంపిస్తే రాత్రిపూట అయినా కూడా స్టాంప్ వేసే వెసులుబాటు మాత్రమే వాళ్ళు చేశారు. ఏదన్నా ఇప్పుడు మన ఈ ఎలన్ మాల్ షూటింగ్లు అట్లాంటి అయినప్పుడు ఆ కమిషనర్ గారు వచ్చి మీరు ఏమన్నా ఏది కావాలన్నా మేము చూసుకుంటాము అని చెప్తారే తప్ప ₹1 పని కూడా చెయ్యరు. ఆ రోజు ఫోటోలు తీసుకుని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, వీఆర్ వెరీ గుడ్, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇట్ అని చెప్పి చెప్తారు తప్ప ఇండియన్ గవర్నమెంట్ ₹1 పని కూడా చెయ్యదు. ఎందుకంటే సార్, మన నల్గొండ అమ్మాయి ఆ రోజు ఎలన్ మాల్ షూటింగ్లో చనిపోతే ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి ఇండియాకి పంపిస్తానికి తానా టీమ్ స్క్వేర్ వాళ్ళకి $9,000 ఖర్చు అయింది. అక్కడ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పి అన్నారు. ఇవాళ వరకు ఆ ₹9,000 బిల్లు ఆమెకు రాలేదు. ఒక్క డాలస్లో వారానికి 2 నుంచి 3 సవాలు పోతుంటాయి సార్. ఇక్కడ నుంచి మొత్తం యూఎస్ నుంచి దగ్గర నెలకి దగ్గర 15 నుంచి 20 సవాలు నెలకి పోతుంటాయి సార్. ఇక్కడ నుంచి ఎక్కడికి? ఇండియాకి నెలకి 20 సవాలు ఈజీగా పోతాయి సార్. 20 సవాలు నెలకి 20 సవాలు అమెరికా నుంచి ఇండియాకి పోతుంటాయి సార్. మన ఇండియన్ కమిషనర్ చేసేది ఏంటంటే, మనం పేపర్ ఇస్తే ఆ పేపర్ మీద స్టాంప్ వేసి ఎస్ దిస్ బాడీ బిలాంగ్స్ టు ఇండియా, దిస్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ఇండియా అని చెప్పి ఒక పర్మిషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అంతకు మించి ఇంకా చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఫ్యూనరల్ హోమ్లో 6,000 కట్టాలన్నా, వెళ్ళేటప్పుడు 4,000-5,000 పెట్టి టికెట్ కొని ఆ డబ్బాలో పెట్టి పంపించాలన్నా అన్నీ ఇక్కడ లోకల్గా ఉన్న తానా టీమ్ స్క్వేర్ వల్ల ఎవరో చేయాల్సిందే. దానికి చాలామంది ఇట్లా బాధలు పడిన వాళ్ళు దానికి మళ్ళీ డొనేట్ కూడా చేస్తారు. నేను డొనేట్ చేయరు కూడా అని చెప్పను. ఇండియన్ గవర్నమెంట్ యాక్టివ్గా ఇలాంటిది కనీసం బాడీ మన వాళ్ళు చనిపోయారు, వాళ్ళు పాపం ఇండియాకి పోయి కాల్చుకుందాం అనుకుంటున్నారు, అదన్నా హెల్ప్ చేద్దామని కూడా చేయరు సార్. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయదు సార్. ఇండియన్ గవర్నమెంట్ మీరు అంటే ఇండియన్స్ని ఇండియన్ గవర్నమెంట్ ట్రీట్ చేసినట్టుగా ప్రపంచంలో ఏ దేశము తమ పౌరులను ట్రీట్ చేయదు. వినటానికే భయంగా ఉంది. అంటే నిజంగా ఇంత దుర్మార్గంగా ఉందా పరిస్థితి అని. దిస్ ఇస్ యాక్చువల్ ట్రూత్ సార్. మీరు పార్లమెంట్ లో కనీసం మీ అంటే ఫారిన్ మినిస్టర్ మా వాళ్ళు సంఖ్యలేసి పంపించడం ఎందుకు అని కూడా అడగలేదు. సంఖ్యలేసి పంపించడం నేను తప్పుపట్టట్లేదు సార్. అంటే మీరు తప్పనుకోవచ్చేమో, కానీ నేను ఎందుకు తప్పట్లేదంటే, ఇప్పుడు ఒక ఆర్మీ దాంట్లో బాగా ఉంటే ఒక 10 మందో 80 మందో ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. 120 మంది 130 మంది లోపల ఉన్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ దగ్గర వెపన్స్ అలాంటివి ఏం లేకుండానే ఎక్కిస్తారు కదండి. వాళ్ళ దగ్గర నిరాయుధుల్ని చేసే ఎక్కిస్తారు కదా.
వెపన్స్ ఉన్నా ఉండకపోయినా ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. కావాలంటే మన వాళ్ళు బతిమాలుకోవాల్సింది ఏంటంటే, బాబు ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు కనీసం లోపలే మీరు అది తీసేసి పంపించేయండి బయటకి అని చెప్పాలి. అంతవరకు కూడా రిక్వెస్ట్ చేసినట్టు నేను చూడలేదు సార్. రిక్వెస్ట్ చేసేనే ఉంది మరి ఇండియన్ గవర్నమెంట్. ఇక ఇండియన్ గవర్నమెంట్ 4,000 రూపాయలు పెట్టి మీరు పంపించవచ్చు కదా అని ఇందాక మీరు అడిగారు. అసలు అమెరికాలోకి మీరు ఇల్లీగల్ గా వచ్చినప్పుడు మీ మీద మిమ్మల్ని 4,500 రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని ఇండియా పంపించాల్సిన బాధ్యత మాకేంటి? అసలు అంటే ఇండియన్ గవర్నమెంట్ కదా అది బాధ్యత. ఇవాళ వరకు ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు మీకు మన 17,000 మంది లిస్టు మీకు నెల రోజులు ముందలే ఇచ్చారు కదా. మరి మీ ఫారిన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? 17,000 మందిని మేము తీసుకుంటామని చెప్పాడు. మరి దానికి ప్రత్యేకమైన విమానాలు ఎందుకు వేసుకోలేదు ఇప్పటి వరకు? సార్ మేము బాధ్యతగా తీసుకుంటాము, మేము సంఖ్యలు వేసుకోకుండా తీసుకెళ్తామని చెప్పి మీరు గట్టిగా ఆత్మగౌరవంతో చెప్పుకుంటే, అంటే అమెరికాకు ఉన్న ఆబ్లిగేషన్ ఇందాక సుబ్బారావు గారు అన్నారు, వాడిని అక్కడ ఉంచితే వాడి మీద నెలకు $6,000 ఖర్చు పెట్టే పరిస్థితి, వదిలించుకుంటే ఒక్కసారి అయిపోతుంది కదా 4,500 తోటి ఖర్చు. మరి ఇప్పుడు ఇండియన్స్ మీద అంత ప్రేమ అంత గౌరవం ఉన్నప్పుడు డాలస్ నుంచి ఒకటి, వాషింగ్టన్ డీసీ నుంచి ఒకటి, న్యూయార్క్ నుంచి ఒకటి ఫ్లైట్ వేసుకుని ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు కదా. ఇక్కడే వీళ్ళు సెక్యూరిటీగా వీళ్ళు మీకు ఇస్తారు మనుషుల్ని. సార్ ఇట్లా కిరణ్ తుమ్మల ఇల్లీగల్గా వచ్చాడు, ఈ రోజున ఇక్కడ దొరికాడు, దీని మీద మేము అరెస్ట్ చేసాము, ఇన్ని రోజులు మేము మోపాము, ఇక నుంచి మేము వల్ల కాదు, మీరు తీసుకోండి అంటే మన జయశంకర్ గారు మన ఎస్పీనో మన ఎస్పీఓ మన సరెండర్ తీసుకుని, అరే బాబు నువ్వు ఫ్లైట్ ఎక్కరా బాబు, నేను ఇండియా దిగుతాము అని చెప్పి తీసుకెళ్ళి తెప్పచ్చు కదా సంఖ్యలు లేకుండా. అది ఎందుకు చేయరు? అంటే ఇప్పుడు వేరే కంట్రీ ఎందుకు చేయాలి సార్ అవన్నీ? అంటే మీరు భారతీయుల మీద వచ్చే ఫారెన్ రెవెన్యూ తీసుకుంటారు.